రాధా, ఎంతవరకైందమ్మా నీ ముస్తాబు? అబ్బాయి వాళ్ళు వచ్చేసే వేళైంది. అయిపోయిందమ్మా, చీరే కట్టుకోవాలి. సరిగ్గా నీ పెళ్లి చూపులప్పుడే ఆ శారదమ్మ గీత సింహాచలం వెళ్ళాలా? వాళ్ళుంటే నాకు సాయంగానే ఉండేవారు కదా. సీతమ్మ గారు నమస్కారం బాబు. నమస్కారం. రండి. రా బాబు, కూర్చోండి. కూర్చోండమ్మా. ఒక్క క్షణంలో అమ్మాయిని తీసుకొస్తాను. తొందరే లేదు సీతమ్మ గారు, నిదానంగానే తీసుకురండి. అవునరా అన్నయ్య, హఠాత్తుగా పెళ్లి చూపులు అన్నావు. అమ్మాయి ఎవరో ఏమిటో చెప్పకుండా నన్ను లాక్కొచ్చేసావు. కాసేపట్లో అబ్బాయితో పాటు నువ్వు చూస్తావుగా. చూస్తా చూస్తా. డ్రింక్స్. నీ పేరేమిటమ్మా? రాదండి. ఉద్యోగం చేస్తున్నావటగా? అవునండి. ఏదో కాలక్షేపానికి చేస్తుందమ్మా. ఎక్కడ చేస్తున్నావమ్మా ఉద్యోగం? ఇంకెక్కడా, మా ఆఫీసులోనే. ఈ అమ్మాయి నాకు బాగా తెలుసు. ఆహా. ఇంకేం, మా మరిది గారికి బాగా తెలుసంట. అమ్మాయి లోపల తీసుకెళ్ళండి. నిజం రానయ్య, మా ఆఫీసులో అందరికీ తెలుసు ఆ విషయం. చూశారుగా అన్నయ్య, నేను చెప్పిన మందుభా ఇతనే. ఆ మందుగాడితో ఆవిడ చిందులేయటం మా ఆఫీసులోనే కాదు, ఆంధ్రదేశం మొత్తం తెలుసు. నా బిడ్డ గురించి అలాంటి లేనిపోయిన అబద్ధాలు వేయకండి బాబు, మీకు దండం పెడతాను. నువ్వు దండం పెట్టినా సరే, హారతి ఇచ్చినా సరే, నేను చెప్పేది మాత్రం నిజం. అంతెందుకు, ఒక పక్కన తనకి పెళ్లి చూపు జరుగుతుంటే అతని దగ్గరికి పరిగెత్తుకెళ్ళింది అంటే ఏమిటి అర్థం? పెళ్లి చూపులప్పుడే వాడి దగ్గరికి పరిగెత్తిన పిల్ల రేపు పెళ్ళయ్యాక మాత్రం వాడి దగ్గరికి వెళ్ళదని ఏమిటి గ్యారంటీ? పదరా అన్నయ్య. సుందరి గారు, మీ కాళ్ళు పట్టుకుంటాను. తండ్రి లేని పిల్ల మీరు ఇలానే పొంపేసి వెళ్ళిపోతే దానికి ఇంకా పెళ్లి కాదు. నిందపడ్డ ఆడది, బీటుపడ్డ అర్థం ఇంకెందుకు పనికిరావు. నా బిడ్డకు అన్యాయం చేయకండి బాబు, అన్యాయం చేయకండి. నీ కూతురు గురించి ఆలోచిస్తే నా కొడుకు జీవితం అన్యాయం అయిపోతుంది. నీకు నీ కూతురికి ఒక దండం. పదరా, పదండి. బాబు, సుందరి గారు, బాబు, సుందరి గారు, బాబు. అమ్మా రాధా, అన్యాయం జరిగిపోయిందమ్మా, నీకు అన్యాయం జరిగిపోయిందమ్మా. ఊరుకో. అన్న చెల్లెలు మాట్లాడుకుంటేనే అసభ్యంగా అనుకునే ఈ మనుషులు నా గురించి అలా అనుకుంటున్న ఆశ్చర్యం లేదు. కష్టంలో ఉన్న మనిషిని ఓదార్చిన, చిక్కులో ఉన్న మనిషికి సాయపడిన, తప్పుగాను పాపంగాను మాట్లాడుకునే మనసు లేని మనుషుల గురించి ఆలోచించడం అనవసరం, బాధపడటం అనవసరం. సీతమ్మ కుములు కుములు ఏడుస్తుందిరా. వయసు వచ్చిన ఆడపిల్ల మీద పుకార్లు పుట్టాయంటే దానికి ఈ జన్మలో పెళ్ళవడం కష్టం. అందులోను పెళ్లి చూపులు కానీ వచ్చిన వాళ్ళు నానా మాటలు మాట్లాడి వెళ్ళిపోతే ఆ కన్న తల్లి గుండె మంటకి ఏమవుతుందిరా? నీ వల్ల, నీ తాగుడు వల్లేరా ఆ పిల్ల బ్రతుక్కి మత్తొచ్చింది. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా? వెళ్ళి ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మకి క్షమాపణ చెప్పుకోమంటావా? నీ క్షమాపణలు వాళ్ళ కళ్ళ నీళ్లు తుడుస్తాయా? ఆ పిల్లకి కళ్యాణం చేస్తాయా? ఇందులో నా తప్పే ఉందమ్మా. నేను పడిపోతే ఆ అమ్మాయిని పట్టుకోమన్నానా, మంచం మీద పడుకోబెట్టుకున్నానా? అడిగితే చేసేది సహాయం అవుతుంది, అడగకుండా చేసేది మానవత్వం అవుతుందిరా. మనసున్నది కనుక, మంచిది కనుక, అభిమానించేది కనుక నీకేమవుతుందోనని ఆరాటపడిందిరా. తన బ్రతుకుని అధ్వానం చేసుకుంది. అపనిందలు పడ్డ ఆ పిల్ల జీవితాంతం పెళ్లి కాకుండా ఏడిస్తే ఆ ఉసురు మనకు తగులుతుందిరా. అందుకని ఇప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా? ఈ అమ్మ మీద అభిమానం ఉంటే, ఈ అమ్మ మాట మీద గౌరవం ఉంటే నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలి. ఏమిటి? నాకు పెళ్ళే? నేను పెళ్లి చేసుకోవాలా? చేసుకోక జీవితాంతం ఇలాగే గడిపేస్తావా? బాబు, అమ్మగా నాకు కొన్ని ఆశలుంటాయిరా. కోడల్ని చూసుకోవాలని, మనవణ్ణి ఎత్తుకోవాలని. బాబు, అవి నెరవేర్చి ఈ అమ్మ రుణం తీర్చుకోరా. అది కాదమ్మా. నా మాటకు అడ్డు చెప్పుకో. ఈ పెళ్లి వల్ల ఒక పిల్ల జీవితం కాపాడినవాడు అవుతావు.
మీ అమ్మ ఆశలు నెరవేర్చిన వాడు అవుతావు. అమ్మా అమ్మా బాబు, నా మాట కాదనుకురా. బాబు, నా మాట వినరా. ఆలోచించి చెప్తానమ్మా. నాకు 2 రోజులు వ్యవధి. బాటిల్ కోసం వెతుకుతున్నారా? అది నేనే తీశాను. ఎందుకో తెలుసుకోవచ్చా? తాగడం తప్పు కాదు, కానీ తప్ప తాగే మనిషికి ఆలోచించే శక్తి ఉండదు. జీవితాన్ని మలుపు తిప్పే ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోవాలనుకున్నప్పుడు తాగకుండా ఆలోచించడం మంచిది. ఏ విషయం గురించి మీరు చెప్పేది? అదే 2 రోజులు ఆలోచించి చెప్తానని మీ అమ్మగారితో మీరు చెప్పిన విషయం గురించి. క్షమించండి, మీ ఇద్దరి సంభాషణని నేను పక్క గది నుంచి విన్నందుకు. ముందు మీరే నన్ను క్షమించాలి. మీకు వచ్చిన ఒక మంచి సంబంధం నా కారణంగా తప్పిపోయింది. అది మంచి సంబంధం అని నేను అనుకోవటం లేదు. తోటి మనిషికి సహాయం చేయడం తప్పుగాను, ఒక మగాడితో మాట్లాడితే నేరంగాను, కష్టంలో ఉన్న వాళ్ళకి చెయ్యందించడం నీచంగా భావించే మనుషులంటే నాకు అసహ్యం. ఏమైతేనే నా కారణంగా మీకు అపనింద వచ్చింది. నిజం తెలుసుకొని మనుషులను నిందించినా అపనిందలు వేసినా నేను బాధపడను, భయపడను. ఇంతకీ మా అమ్మ అడిగిన విషయంలో నా నిర్ణయం ఎలా ఉంటే బాగుంటుందంటారు? మీరు తీసుకునే నిర్ణయం అయినా చేసుకునే పెళ్ళైనా మీ మనసుకు పూర్తిగా నచ్చేలా ఉండాలి. ఆడపిల్ల మీద జాలితో సానుభూతితో ఏ మగాడు పెళ్లికి సిద్ధపడకూడదు. ఎందుకంటే కాపురంలో ఇద్దరి మధ్య ఉండవలసింది జాలి సానుభూతి కాదు, ప్రేమ అనురాగం. మీకు కాస్తైనా ప్రేమ ఉంటే పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయం తీసుకోండి. తాగుబోతున్న నాకు పెళ్ళేమిటి? తాగుబోతు వాళ్ళని నేను ద్వేషిస్తాను. ఎందుకో తెలుసా? తాగడం అనే వ్యసనం పిరికితనానికి చిహ్నం. తాగుబోతు మనిషి అంటే చేతకాని వాడని అర్థం. మగవాడిలో చేతకానితనం పిరికితనం ఉంటే ఏ ఆడది అతన్ని ప్రేమించదు. వస్తాను. పాలు తాగండి. పాలు పట్టాలో? అబ్బా, మీరేమైనా చిన్న పాపాయా? అవును, మీకు పప్పాయి పుట్టేవారు, నేనే పప్పాయిని. లేవండి. ఏమండి, మీరు ఆ తాగుడు మానేసినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. తాగుడు మానేస్తుంది సంతోషంగానే ఉంది, కానీ ఛీ!